ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలమ్మా. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. కొండ మీద నీకు చూపించిన సమస్తము మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే గారితో ప్రభు మాట్లాడిన మాటలని మరలా ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏంటయ్యా ఆ మాటలంటే, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున అంటున్నాడు. అంటే నిర్గమాకాండంలో యేసు ప్రభు వారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మందిరం ఏ విధంగా నిర్మించబడాలి, పరలోక మందిరం ఏ విధంగా ఉందో దాన్ని చూపించి, ఇదిగో ఈ ప్రకారమే, ఇది నమూనా, ఇది ప్లాన్, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలని ఛాయారూపకంగా చూపించి ఆ మందిరాన్ని చూపించి ఇక్కడ ఏమంటున్నారు, ఆ మాదిరి చొప్పున సమస్తాన్ని మనం నిర్మించాలి, ఆ విధంగా నువ్వు చేయడానికి జాగ్రత్త పడు అంటున్నాడు. ఆ విధంగా నిర్మించడానికి ఏం చేయాలంటే చెప్పాలి, ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే కొండ మీద మోషే గారికి చూపించినటువంటి ఆ యొక్క ఆలయ నిర్మాణ ప్రకారం కట్టడానికి మోషే గారు ఏ విధంగా జాగ్రత్త పడాలో మనం కూడా ఏం చేయాలండి? మన ఆత్మీయ జీవితాన్ని, ఈ శరీరం అనే ఈ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం కనుక ఆ ఆలయాన్ని ఆయన చూపించినట్లు ఏ విధంగా కట్టడానికి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ దేహం అనే ఆలయాన్ని కూడా ఏం చేయాలండి? మనము జాగ్రత్తగా కట్టుకోవడానికి, పరిశుద్ధంగా కట్టుకోవడానికి, దేవుడు చెప్పినట్లుగా కట్టుకోవడానికి జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ ఆయనకు చూపించినటువంటి విషయంలో ఆ గుడారం ఏంటంటే ప్రత్యక్షపు గుడారం. చెప్పండి, ప్రత్యక్షపు గుడారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్షపు గుడారం ప్రాముఖ్యంగా 3 భాగాలు. ఎన్ని భాగాలండి? ఆవరణం అంటారు. గుమ్మం అవతల భాగాన్ని ఆవరణం అంటారు. మనకి ఇంకా కాంపౌండ్ వాళ్ళు లేదు కాబట్టి అది ఖచ్చితంగా మనకి చెప్పడానికి వీలు లేకుండా ఉంది. గుమ్మం బయట భాగాన్ని ఏమంటాము? ఆవరణం అంటాం. ఇప్పుడు ఆ గుమ్మం లోపల నుంచి మీరు కూర్చున్నారే, ఈ స్థలమంతా పరిశుద్ధ స్థలం. ఏమంటారండి? పరిశుద్ధ స్థలం. ఇది ఇక్కడ నుంచి స్టేజ్ దగ్గర నుంచి ఇదంతా ఉంది, ఇదంతా ఏంటండి? అతి పరిశుద్ధ స్థలం. ఏంటండి? అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు రావాలి, నియమింపబడిన యాజకులు రావాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి రావాలి. ఓకేనండి? ప్రధాన యాజకుడు తప్ప అతి పరిశుద్ధ స్థలాన్ని చూసే అవకాశం అప్పట్లో, ఆ మందిరం కోసం చెప్తున్నా, ఎవరికీ లేదు. ఈవెన్ యాజకులు కూడా ఎక్కడ పనిచేయాలి? పరిశుద్ధ స్థలంలో పనిచేయాలి, అంతే. అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి లేదు. ఇప్పుడు బయట ఉందే ఆవరణం, ఆ ఆవరణం
యాజకులకు కనపడద్దా? కనపడదా? అతి పరిశుద్ధ స్థలంలోకి అందుట్లో నుంచే రావాలి, కనపడద్దా? ప్రధాన యాజకుడికి కనపడద్దా? ప్రజలకు కనపడద్దా? పాళెంలో ప్రజలకు కనపడద్దా? అన్యులటి పక్కన వెళ్తుంటే కనపడద్దా? ఉదాహరణకు మన మందిరం ఉందండి, మన మందిరం అటు చూస్తా ఆ రోడ్డు నుంచి వెళ్తా ఉన్నారు. చూస్తున్నప్పుడు బయట భాగం అంతా కనపడద్దా లేదా? వెలుపటిది కనపడద్దా లేదా? ఆవరణం కనపడుద్దా లేదా? ఇప్పుడు నేనంటాను, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏ విధంగా ఉన్నాయో, శరీరము ఏమండి, ఇదేంటిది? శరీరము. రెండోది ఏంటి? ప్రాణము. మూడోది ఏంటి? ఆత్మ. ఉన్నాయి కదా. ఇప్పుడు ఆత్మ ఎవరికి కనపడుద్ది? అవునండి. ప్రాణము, డాక్టర్లు కూడా చెప్తారు ప్రాణం ఉందా పోయిందా. రక్తమే, మీ రక్తమే ప్రాణం అన్నాడు. దాన్ని కూడా కొంతమంది చూడగలరు, అవునా? ఇప్పుడు అందరూ చూడగలిగేది మనము, మన ఇంట్లో వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, అన్యులు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా చూడదగింది ఏంటి? శరీరమేనా? దేహమేనా? ఇప్పుడు ఈ దేహం దేనికి సాదృశ్యం? ఆవరణానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. లేదా ఆవరణం దేహానికి. మీకు అర్థమవుతుందా? శరీరానికి. ఇప్పుడు ఈ శరీరమును పరిశుద్ధంగా ఉంచుకోవాలా వద్దా? చెప్పాలి. ఉంచాలా వద్దా? ఖచ్చితంగా ఉంచాలి. ఎలా పడితే అలా ఉండడానికి మనకి రైట్స్ ఇవ్వబడలేదు. ఆవరణం అందరూ చూస్తారు కాబట్టి అందరూ చూడగలిగే ఆ ఆవరణము పరిశుద్ధంగా ఉండాలి. మన పైరు వాక్యమే చెప్తుంది కదా, మనుషులు దేన్ని చూస్తారు? దేవుడైతే హృదయాంతరంగా చూస్తాడు. ఓకేనండి. కనుక పై రూపం ఎవరికి కనపడుద్ది? మనుషులందరికీ కనపడుద్ది. వాళ్ళు క్రైస్తవులా, క్రైస్తవేతరులా, అది వేరే విషయం. కనుక ఇప్పుడు మన దేహముతో మనం దేవుణ్ణి మహిమ పరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు నిర్మించమన్న ఆలయములో ఇది ఆవరణము. అదంతా కూడా పరిశుద్ధ స్థలమైనట్లుగా మన దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఈ కనిపించే ఈ శరీరం ఏమంటారంటే, మనుషులు పైరూపం చూస్తారండి. దేవునికి హృదయం కావాలి. నా హృదయం నిండా దేవుడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటండి? హృదయం నిండా దేవుడే ఉన్నాడు. పైకి ఇలా ఉంటా నేను, నా ఇష్టం. అలా చెప్పాడా దేవుడు? అలా చెప్పాడండి. ఇప్పుడు తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేశారు అని కోపడ్డా లేదా? వ్యాపారం ఇల్లుగా చేశారు అని కోపడ్డా? ఏ రోజు కోపడ్డాడు? అది గట్టిగా చెప్పాలి నాన్న. ఏ రోజు అండి? మట్టలాదివారం రోజున సాయంకాలం జరిగిన విషయం అది, అవునా? ఉదయం అంతా జైతున్లు, సాయంత్రం పూట ఏసయ్య కొట్టుడు, శతకొట్టుడు జరిగింది. ఇప్పుడు ఆ రోజున ప్రభు కోపపడిన మాటల్లో, పలికిన మాటల్లో మాట ఏంటంటే, నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేశారు అంటే దేవునికి కోపం వచ్చిందా? దేవునికి నచ్చని విషయమేనా? ఈ రోజున ఇది తండ్రి ఇంటి అని మీరు నమ్ముతున్నారా? మీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అని నమ్ముతున్నారా? చెప్పాలి, నమ్ముతున్నారా? నేనంటాను, మన ఇల్లు అంటే ఈ దేహం, మన శరీరం వ్యాపారం ఇల్లు అయిందా, దేవుడు నివసించదగిన పరిశుద్ధ ఇల్లు అయిందా? పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. ఎలా వ్యాపార బిల్లు అవుద్ది? మేమేమి శరీరం వ్యాపారం చేయట్లేదే. మేము చదువుకుంటున్నామని కొందరు, ఉద్యోగం చేస్తున్నామని కొందరు, వ్యాపారం చేయట్లేదే మేము. మరి అదే మరము. దీనికి ఏం కావాలండి? ఏదో కావాలి. దీనికి ఏం కావాలండి? అమ్మ ఏదో రాస్తారు కదమ్మా, మీకు అసలు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. అమ్మో ఆయన, దీనికి ఏం కావాలి? ఏదో కావాలి. ఈ పైన రెప్పలకి ఏం కావాలి? ఏదో కావాలి. ఇక్కడేదో కావాలి, ఇక్కడేదో కావాలి, ఇక్కడేదో కావాలి, ఇక్కడేదో కావాలి. ఇక పండు కోతి మూతి కన్నా, ఏమండి? అవునా కాదా? నేను చెప్తుంది అబద్ధం. నేను చెప్తుంది మళ్ళా కింద నుంచి పైదాకా
అర్థమైందా? అసలు ఏం తెలియనట్టు ఎంత మౌనంగా ఉన్నారు. హల్లెలూయా. నేను అంటాను, నీట్గా ఉండండి. జిడ్డి మొహాలు వేసుకుని, చింపురు జుట్టు వేసుకుని, తల దూకోకుండా, బట్టలు తుక్కోకుండా ఉండమని కాదు దాని అర్థం. నీట్గా ఉండు, కానీ ఓవర్ చేయకూడదుగా. అనవసరమైన రాసుకోవడానికి అవసరం లేదుగా. ఇప్పుడు ఇన్ని రకాల మార్కెట్లోకి వచ్చినాయంటే కారణం ఏంటి? శరీరాన్ని వ్యాపారంగా మార్చేశారుగా. మార్చర్లేదండి. ఓ నాయన, ప్రతి దానికి షాప్కి వెళ్తాం, ఇక ఇక్కడ పూసుకునేది ఉందా, ఇక్కడ రాసుకునేది ఉందా, ఇక్కడ గీసుకునేది ఉందా, ఇదేగా. ఆడు ఒకటా మీకు ఎలాంటిది కాదు. చూడండి, ఇంత కాస్ట్ అయితే ఇంత, ఇంత కాస్ట్ అయితే ఇంత, ఇది ఈ రకం, ఇది ఈ రకం, అబ్బో 100 రకాలు చూపిస్తున్నారు. అంటే ఒక శరీరాన్ని బేస్ చేసుకుని ఎన్ని రకాల వ్యాపారాలు వచ్చినాయి. ఇప్పుడు అన్ని రకాల వ్యాపారాలన్నీ కూడా ఎక్కడ పనిచేస్తున్నాయి అంటే, ఇప్పుడు మనం అన్ని రకాల వస్తువులు తెచ్చి పూసేసుకుంటున్నాం, రాసేసుకుంటున్నాం, చేసేసుకుంటున్నాం అంటే ఈ శరీరాన్ని వ్యాపారానికి ఇల్లుగా మార్చేసామా లేకపోతే లేదా? మీరు ఆలోచించాలి. నేను మాట్లాడుతున్నది మీకు అర్థమైందా? ఇప్పుడు అవన్నీ కొని తెచ్చి రాస్తున్నాం అంటే వ్యాపారం జరగడానికి అవకాశం ఇచ్చామా లేదా? అందుకే ప్రభు అన్నాడు, వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. అది పరిశుద్ధ స్థలం. నా తండ్రి ఇల్లు అనేకులకు ప్రార్థనా ఇల్లు అని పిలువబడాలి. దాన్ని ఏం చేశారు మీరు? వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. ఒకవేళ వింటున్న మీలో ఎవరైనా అతికిపోయి లేనిపోయింది, ఓ ఎక్కువ 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 ఎక్కువ, నేను చెప్తున్నా మరలా, నీట్గా ఉండడం తప్పు కాదు. కొబ్బరి రాసుకోవడం తప్ప అండి? కొబ్బరి రాసుకోవడం తప్ప? జుట్టు బాగుంటుంది, అవునా? మొక్కకు నీళ్ళు ఎలాగో తలకి కొబ్బరి నూనె అలాగా, షాంపూతో స్నానం చేయడం తప్ప అండి? మేము చెప్పాను కొనుక్కోద్దని చెప్పాను, ఇటుగా ఉండద్దన్నా. పోనీ కొంచెం ఉండగా ఉండాలని పౌడర్ రాసుకోవడం తప్ప అండి? లేదు, తప్పు లేదు. మరి పెదాలకి ఎందుకండి? అవసరం లేదు, అవసరం లేదు, చెప్తున్నాక అవసరం లేదు. ఎప్పటికప్పుడు శుభ్రంగా పెదాలను కూడా తోమితే వేలుతో పట్టిన డస్ట్ అంతా పోద్ది. దానికోసం కెమికల్స్ వేసుకుని లిప్స్కి క్యాన్సర్ తెచ్చుకోవడం దేనికి? కాటుకు పెడుతుంటే కాటుకుల్లో కెమికల్స్ ఉన్నాయంట. స్వచ్ఛమైన కాటుకు ఏమి కూడా అమ్మట్లప్పుడు. పిల్లలకి ఏమైనా పెడుతున్నారా? జాగ్రత్త అమ్మ. పసిపిల్లడు ఐ ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఐకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఒక విషయం తెలుసా? చాలామంది చిన్నపిల్లలకి స్పెట్స్ రావడానికి గల కారణం ఏంటి తెలుసా? చిన్నప్పుడు కాటికి పెట్టేశారంట. నేను చెప్పట్లా, డాక్టర్లు సర్వే చేసి చెప్తున్నారు. జాగ్రత్త, అవసరంలా, ఏమీ పెట్టవసరంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహము దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహాన్ని చూస్తే అనేకులు ఎలా రావాలంటే ఒక నెమ్మదిని పొందడానికి, ఆదరణ పొందడానికి, మనల్ని చూడగానే వాళ్ళలో ఒక ఆదరణ, ఒక నెమ్మది కలిగించేలాగా ఈ దేహం ఉండాలి. కానీ ఇక చూస్తే అబ్బా, ఇక ఎక్కడ లేని అన్నీ ఏమే తగిలించుకుందగా, ఇంకొంచెం పౌడర్ అయిపోయిందో ఉందో, ఆ లిప్స్టిక్ ఒక దెబ్బకు ఒక రాసేస్తుందేమో అన్నట్టు ఉండకూడదు, ఉండకూడదండి. వ్యాపార పుటిల్లుగా మార్చొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అదే సందర్భంలో లూకాసు సువార్తలో మాట అంటాడు, చదవసలేదు, చెప్తున్నాను. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారు. ఎలా చేశారంటండి? ఎలా చేశారన్నాడు? దొంగల గుహగా చేశారన్నాడు. దొంగల గుహ అంటే ఏంటండి? గుహ, సింహాల గుహ అంటే ఏంటి చెప్పాలి? సింహాలు నివసించేది, అవునా? సింహాలు వర్షానికి వాటికి వీటికి నివాసయోగ్యంగా ఉండడానికి గుహల్లో ఉంటాయి. అందుకే దాన్ని సింహాల గుహ అంటారు. అలాగే మరి దొంగలు గుహగా చేశారు అంటే దాని అర్థం ఏంటి? దొంగలు నివసించడానికి, అవునా? దొంగలేమి లేరండి, మా శరీరంలో దొంగలు ఎలా ఉంటారండి? మరి అయ్యే దొంగల గుహగా చేశారంటే పొరుగు వానిది ఆశించటం, పొరుగు వాని మీద కన్నేసి దాన్ని తెచ్చేసి దాచేసామనుకోండి, అదేంటిది? అది దొంగతనమేగా. మనది కాని దాన్ని ఆశించడం, మన కాని దానికోసం ప్రయాసపడటం, ఎంపర్లాడటం, మనం కాని దానిని పొందుకుని తెచ్చుకొని దాచిపెట్టడం కరెక్టా? కొంతమంది చిన్న చిన్న వస్తువులు కూడా తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకుంటారు. అవసరమా? అంటే అర్థం కాడని చెప్తున్నా.
దొంగల గుహగా మన శరీరం ఉండకూడదు. ఇప్పుడు దొంగల గుహగా ఎలాగైపోయిందంటే, ఇప్పుడు దొంగతనం అనేది పొరుగువాన్ని ఆశించడం, అవునా? ఇప్పుడు మన శరీరం దొంగల గుహగా ఎలా మారిందంటే, చెడ్డ చెడ్డ పనులు చేయడం వల్ల, చెడు క్రియలు చేయడం వల్ల, చెడు నడవడం వలన, చెడు విషయాల్లో పాలు పంపులు పొందడం వలన ఇప్పుడు ఇది ఎలాగైపోయిందండి? దొంగల గుహగా మారిపోయింది. కొందరి దేహాలు దొంగల గుడారాలుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేహం ఎలా ఉండాలి? దేవుని గుహగా ఉండాలి, దేవుని ఆలయంగా ఉండాలి, కానీ దొంగల గుహగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేహము దేవునికి ఆలయంగా ఉండాలి, కానీ వ్యాపారానికి ఇల్లుగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవరణం అనేది అందరూ చూడగలిగేది, అదే మన శరీరం. ఇప్పుడు ఈ ఈ ఈ శరీరం అనే ఈ గుడారము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం గనక, ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉన్నట్లే మనలో కూడా 3 భాగాలు ఉన్నాయి చెప్పా. ఏంటది? ఒకటి శరీరం అన్నా, 2 ప్రాణం అన్నా, 3 ఆత్మ అన్నా. కనుక ఈ శరీరం అందరూ చూస్తారు కనుక, అందరూ చూసే ఈ శరీరము ద్వారా ఏం చేయాలంట? దేవునికి మహిమ వచ్చినట్లుగా బ్రతకాలి. వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? మీ అవయవములను నీతికి సాధనములుగా వాడబడనీయాలి అన్నాడు. మన అవయవాలు ఎలా ఉండాలంటండి? నీతికి సాధనంగా ఉండాలి, దుర్నీతికి కాదు. నీతి అంటే ఏంటి? నీతి సూర్యుడు ఎవరు? యేసయ్య. అంటే మన చేతి కానీ, కన్ను కానీ, ఏమండి, కాళ్ళు కానీ, ఈ సమస్తము ఎవరికి వాడబడాలి? నీతికి, యేసయ్యకు సాధనాలుగా వాడబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దుర్నీతికి సాధనాలుగా ఇవి వాడబడకూడదు. అంతలాగా మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆవరణలోకి ప్రవేశిస్తేనే పరిశుద్ధ స్థలంలోకి వస్తాం. అక్కడికి వస్తేనే ఇప్పుడు తెరను చించేసాడు కనుక అది పరిశుద్ధ స్థలంలో కూడా మనం రాగలుగుతున్నాం. లేకపోతే మనకి ఆ రైట్స్ ఉన్నాయండి? లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మగవాళ్ళు వ్యాపార ఇల్లు అంటే మామూలు ఇల్లు అండి. మగవాళ్ళు ఎలా వ్యాపారం ఇల్లుగా మార్చారు? వాళ్ళని చెప్పినప్పుడు మగ పురుషులందరూ హల్లెలూయా, ఎయిట్ ఫాస్ట్గా రైట్, వాళ్ళకి ఇంక 2-3 డైలాగులు వేయండి అని సంతోషపడినట్టున్నారు పాపం. మగవాళ్ళు ఎలాగ మారుస్తున్నారంటే హల్లెలూయా, రుద్దుతాడు, రోడ్డు మీద కనపడతాయి, ఇట్ట రుద్ది బాగా పెట్టి అది ఎంత ఉంటుంది, ఎలా ఉన్నారు బుద్ధి నీకు అర్థమైపోయినట్టుంది కదా? సిగరెట్లు, పాన్ పరాకు, కైని, గుట్కా, మందు, ఇవన్నీ దేనికి? తాగుబోతులు ఉండబట్టేగా మందు కంపెనీలు అన్నీ వచ్చినాయి, మందు షాపులు అన్నీ వచ్చినాయి, అవునా? నువ్వు కొనబట్టేగా వాళ్ళు తయారు చేస్తున్నారు. మళ్ళీ ఇది అంటాడు, వాళ్ళు ఆపేమనండి, ఎవడు కొంటాడు? నువ్వు కొనవు, వాళ్ళు ఆపేస్తారు. బిజినెస్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఆడు ఎలాగో ఆపడని ఈ డైలీకి మరి రివర్స్ చేస్తాడు. తెలియగలగా ఫీల్ అయిపోతాడు. తెలియ ఉండదు, ఏం లేదు, ఇటుకి మధ్యలో మట్టి మట్టి. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి, నీ ప్రాణం పోతే పోయింది, నీ ప్రాణం మీద వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు రా నాయన. నీకు అది అర్థం కావట్లా. నీ లంగ్స్ పాడైపోతాయి, అవయవాలు పాడైపోతాయి, కుటుంబం నాశనం. నువ్వు తాగి అక్కడెక్కడో పడిపోతావు, దేవునికి మహిమ వస్తుందా? తాగి తూలుకుంటా రోడ్డు మీద వస్తూ ఉంటే ఇంటికి దేవునికి మహిమ వస్తుందా? వీడు మొహమ్మడి పోను అంటాం కదరా. నీ ఆవిరి, నీ నీ ఏంటి, నీ లంగ్స్ అన్ని కూడా అది లోపల ఊదేస్తుంది. అన్నప్పుడల్లా అది కూడా కొంచెం ఊదేస్తుంది, బయటికి పాడైపోతున్నాయి. కైనీళ్ళు, గుట్కాలు, ఇక్కడ నోటి క్యాన్సర్లు వస్తాయి, తెలుసా మీకు? నోటి క్యాన్సర్లు వస్తాయి. కోరుండి క్యాన్సర్ని కొనుక్కుంటాడు వీడు. మళ్ళీ ఆ ప్యాకెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది, ఉండదండి? ఉంటుందా లేదా? టొబాకో కాజెస్ క్యాన్సర్, పొగాకు క్యాన్సర్ కారణం అని రాసుంటే ఈ విధంగా పురుషులు కూడా దేహాన్ని వ్యాపార పుటిల్లుగా మార్చి వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా చేయొచ్చా?
దేహాన్ని కాపాడుకోవాలా, పాడు చేయాలండి? దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలా, అన్ని రకాలు లోపలికి పంపించేసి లోపల అన్ని నాశనం చేయాలా? లోపల ఉండేది ఎవరు? లోపల ఉండాల్సింది ఎవరు? ఇప్పుడు యేసయ్య ఉండడానికి పాడైపోయిన అవయవాలన్నీ నువ్వు ఉండంటావా? ఇప్పుడు నేను ఉన్నాను, మీ ఇంటికి వస్తున్నాను, నన్ను ముందే పిలిచారు, అయ్యగారు వస్తారని శుభ్రం చేస్తారా? ఎలా పడితే అలా ఉంచి అయ్యగారు వచ్చారు అక్కడ కూర్చుంటారు అంటారా? చెప్పాలి మీరు. శుభ్రం చేస్తారా? ఏమండి, మట్టి పురుగుని, నరమాత్రపు మానవుణ్ణి, అవునండి, నేను ఏ పాటు ఉండండి? ఏదో దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, 4 మాటలు చెప్పడానికి ఆయనే మాటలు అందించి నిలబెట్టాడు అంతే. నేను నిలబడితే చాలు ఆయనే మాట్లాడుతున్నాడు కదా. ఇలాగ వాడుకుంటుంటే, ఇలాగ చేస్తుంటే, నేను వస్తానంటుంటేనే ఇల్లు శుభ్రపరిస్తే మరి సాక్షాత్తు సృష్టికర్తే నీ లోనికి రావాలి అని ఆశపడుతుంటే, అసలు ఆ ఇల్లు శుభ్రం లేకుండా ప్రతి అవయవం పాడైపోతే వస్తాడా అండి? ఉంటాడా అండి? నీ దేహాన్ని కాపాడుకోవాల్సిన నువ్వు పాడు చేసుకుంటే దాని అర్థం ఏంటి? త్రాగుబోతులు ఎక్కడికి రారు? చెప్పాలి, పరలోకం రారు. రాశాడు, ప్రకటన గ్రంథంలో లిస్ట్ రాశాడు. ఆ లిస్టులో త్రాగుబోతులు ఉన్నారు, పిరికి వారు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. పిరికి వాళ్ళు అంటే బల్లిని చూస్తే భయపడతాం, కాకరాజుని చూస్తే భయపడతాం. వాళ్ళు కాదు పిరికి వాళ్ళు అంటే. నేను యేసయ్య బిడ్డను అని ఒప్పుకోకుండా రహస్యంగా ఉంటారు పిరికివాళ్ళు. వాళ్ళు పిరికివాళ్ళు అంటే. ఆయన ఏమన్నాడు? నీవు నన్ను బహిరంగంగా ఒప్పుకోలేదు కనుక నేను కూడా నిన్న అక్కడ ఆ దినమున ఒప్పుకోను అన్నాడు. వాళ్ళు పిరికోళ్ళు. మద్యపానం చేస్తే నరకమే, అందుట్లో తిరుగులేదు. నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. సరే, లిస్ట్ ఇచ్చాడండి. ఇంతలాగా చెప్పి మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి అంటే ఒక్కొక్కడికి లెక్కలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండు టెండల్లో కష్టపడతాడు. సాయంత్రం వచ్చేసరికి ఆ డబ్బులన్నీ తీసుకుని నాశనం చేసుకుని కొంపకు వచ్చేటప్పుడు ఎలా వస్తాడండి? ఇంటికి వచ్చేటప్పుడు తూలుకుంటా తుతుకుంటా, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ టెన్షను, భయం. అసలు వస్తాడా రాడా? వస్తే ఎలా వస్తాడు? వస్తే ఏ పరిస్థితుల్లో వస్తాడు? ఎవరన్నా తీసుకొస్తారా? ఆయనే తూలుకుంటా వస్తాడా? ఏ కంపుతో వస్తాడా? సువాసనతో వస్తాడా? టెన్షనేనా? అవసరం ఆ జీవితం? అలాగా బ్రతకమన్నాడు ప్రభు మనల్ని. తాగి ఎక్కడో పడిపోతాడు, లేకపోతే తాగి ఆ స్నేహితులతో కలిసి ఉండిపోతాడు. మరి ఇంటి దగ్గర భార్య, పిల్లలు, ఆ తల్లి, తండ్రి ఎదురు చూసి ఇంకా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఫోన్ లేదు. అసలు మనిషి ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? వస్తాడా? ఎక్కడైనా పడిపోయాడా? ఎటు వెళ్ళి ఎదుగుతారు ఆడ మనుషులు? ఎక్కడికి వెళ్తారండి? ఇది ఎక్కడ పోయాడు చెప్పి వెళ్తేగా. పలానా చోటకి వెళ్తా, నేను రాకపోతే అక్కడే ఉంటా అని చెప్పాడా? చెప్పడం. వీళ్ళ ఇష్టం వీళ్ళదే. శరీరాన్ని పాడు చేసుకున్నటువంటి నువ్వు ఎవరైనా, అది నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవరైనా జాగ్రత్త. నీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. జాగ్రత్తగా దాన్ని సరి చేసుకుని దేవునికి ఆలయంగా నువ్వు మార్చాలి, దాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ అలంకారము ధరించుకుని దేవుని మందిరంలోకి వచ్చి మీరు వనకాలి అని చెప్పాడు. ఏ అలంకారాలండి? పరిశుద్ధ అలంకారములు అలంకరించుకుని రమ్మంటే ఒక్కొక్కరు అలంకరించుకుని వస్తారు. హల్లెలూయా. ఇక వాళ్ళు వస్తే అక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు వస్తారన్న విషయం అక్కడ నుంచి తెలిసిపోద్ది. ఎందుకని? రాత్రిపూట్లు వినపడతాయి ఆ సౌండ్లు, అర్ధరాత్రులు గల్ 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 అని అయ్యొత్తాయి. ఓరి అమ్మ నడిస్తే రోడ్డు మీద పలానా వాళ్ళు వస్తున్నారు, చూడవసరంలా, తెలిసిపో ఈ సౌండ్ ఖచ్చితంగా ఆమె తెలిసిపోతాయి. ఇక కింద నుంచి మీద దాకా అవసరమైతే మెడ తిప్పుకోకుండా దిగేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక ఫంక్షన్కి వెళ్తామంటే వాళ్ళ అడుక్కుని మరీ వెళ్ళేవాళ్ళు ఉన్నారు.
అవసరమా? అదా ఆ అలంకరణ నేను కోరాడు ప్రభు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? వణకాలంట. వణకాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. ఎందుకంటే దేవుని మందిరానికి ఎన్నటికి ఏమనుకూలమో పరిశుద్ధతయే అనుకూలమని 93వ కీర్తన 5వ వచనంలో చెప్పాడు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనకు శరీరం ఇవ్వబడాలా, మనకి జీవితం ఇవ్వబడాలా. మనం ఒక రోజు బ్రతికి మరొక రోజులకు వెళుతున్నామంటే, ఒక గంట దడి మరి 2 గంటలకు ప్రవేశిస్తున్నామంటే అది కేవలము ఆయన ఉచితమైన కృప. ఉచితమైన కృప. అంత కృప చూపుతున్నాడు కదా, మనల్ని ఆయన బ్రతకమన్నట్లుగా బ్రతకడానికి మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8:12. రోమపత్రిక 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. 13 చదువునా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించడానికి మీరు ఏం కదంట? శరీరానికి రుణస్థులు కాదు. మనకి ఎవడన్నా అప్పించాడు అనుకోండి, ఆడు ఎలా చెబితే అలా చేయాలి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మన ఇండియాకి అప్పించింది, అవునా? అప్పించింది. ఇప్పుడు అప్పించింది కాబట్టి వాళ్ళు ఏం చెబితే ఇక్కడ వాళ్ళు చేయాలి, లేకపోతే ఒప్పుకోరండి. నూనె మీద రేటు పెంచి ఆ వచ్చిన డబ్బులు నాకు ఇవ్వు. ఏమండి, కొంచెం మా రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువ పడిపోయాయి, పంట అంతా నాశనం అయిపోయింది, రాబడి తక్కువైంది, రాష్ట్రాలు కొంచెం నష్టంలో ఉన్నాయి, దయచేసి కొద్దిగా ఆగండి అని అన్నాం అనుకోండి, ప్రపంచ బ్యాంకు వాడు నాకెందుకు, కుదరదు. నూనె మీద పెంచు, పప్పు మీద పెంచు, ఉప్పు మీద పెంచు, దాని మీద పెంచు, రేటు దీని మీద పెంచు, కరెంట్ బిల్లు పెంచు, ఏదైనా పెంచు, నాకు మాత్రం అమౌంట్ కట్టు అంటే వాటి మీద ఖచ్చితంగా పెంచి అమౌంట్ కట్టాలి. ఎందుకని? మనం వాడికి రుణం ఉన్నాం కాబట్టి వాడు చెప్పినట్టు వినాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, శరీరానుసారంగా ప్రవర్తించడానికి అంటే శరీరం అడిగిందల్లా చేయడానికి, శరీరం కోరుకున్నదల్లా దానికి అందించడానికి మనము శరీరానికి రుణస్థులము కాదు. 2000 సంవత్సరాల క్రితమే కలువరి సిలువలో మన శరీరం మీద ఉన్నటువంటి పాప రుణాన్నంతటినీ కూడా యేసు ప్రభు కొట్టివేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు కూడా, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా శరీరానికి రుణస్థులు కాదు. గనక శరీరం చెప్పినట్లుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. శరీరం అడుగుద్ది, కాసేపు పడుకో, తిను, ఇది తిను, భక్తి చేయాలా, మందిరానికి వెళ్ళాలా, చెడిపో, అడు తిరుగు, ఇడు తిరుగు, ఆ పని చేయి, ఈ పని చేయి, దేవుని ప్రార్థన మాత్రం చేయకు అంటదే. శరీరం అడుగుతాడు కదా, సుఖపడు, తిను, త్రాగు, సుఖించుము, అంతకని ఇంకేమైనా కోరదా? అది అడిగిందల్లా ఇవ్వడానికి కాదు. అందుకే ఏం చేయాలంట? పౌలు గారు ఏమన్నారు? ఉపవాసాలతో, జాగరణలతో నా శరీరాన్ని నేను నల్లగొట్టుకున్నా, దాన్ని లోపరుచుకున్నా, లేకపోతే అది లొంగదు నాయను. అంతటి భక్తిపరుడికే, అంతటి అపోస్తులుడికే, క్రీస్తు వలె జీవించిన వానికే శరీరం లొంగపోతే నీకు నాకు లొంగుద్దా అండి? ఇప్పుడు దాన్ని ఏం చేయాలండి? ఉపవాసం చెప్పాలి. ఉపవాసం చేసి పెట్టి అది అడుగుద్ది, కాసేపటికి బెల్లి కొడుద్ది. రోజు అలవాటైపోయింటాయి ఏం కదండి. హల్లెలూయా అంటది, స్తోత్రం స్తోత్రం అంటది. అంటే పేగులు అడుగుతున్నాయి, మన భాషలో చెప్తున్నా, స్తోత్రం స్తోత్రం అంటది. సైతానేశ్వర
అని యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం నువ్వు అనగలగాలి. ఒక్క రోజైనా వారానికి ఉపవాసం పెట్టగలగాలి. పెడుతున్నావా అండి? పెట్టండి, ట్రై చేయండి. పనుల వల్ల అవ్వకపోతే కనీసం ఒక పూట పెట్టండి. సాయంత్రం పూట తినడం మాని ఇంట్లోనే ఉంటారుగా, ప్రాబ్లం ఏముంది? తెల్లవారు లేకంగానే టిఫిన్ చేసేయండి, బ్రష్ చేసి, తప్పే ఉంది? ఒక పూట అయితే కడుపు మార్చారుగా, అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. మీరు చూడండి, ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, 2 రోజులు తినడం మానేసే బాబు అంటారా? పాలు బ్రెడ్ తిన్నైనా అన్నం తినకు. ఎందుకని? అన్నం ఎక్కువ తినేయడం వల్ల రోగం వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ అవ్వాలంటే అన్నం ఆపితే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఏమండి బ్రెడ్ ముక్క కొనుక్కొచ్చుకుని మనం తినే కన్నా, వాళ్ళు చెప్పకముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పని అయిపోవాలంటే, ఆ డబ్బులు మనకి మిగలాలంటే ఏమండి మనం వారానికి ఒక పూట, కనీసం ఒక్క పూట, నేను ఒక పూట చెప్తున్నా, మీ ఇష్టం, మీ ఓపిక, ఉపవాసం ఉన్నారనుకోండి, డబ్బులు చాలా మిగులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇది కూడా బాగా పనిచేస్తుంది. అవునా కాదండి? మనం చూడండి, 24 గంటలు పనిచేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా శక్తి ఉంటుందా? అయిపోతూ ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అవునా? దీనికి కూడా కొంచెం ఈ పూట రెస్ట్ తీసుకో అని అన్నాం అనుకోండి, హల్లెలూయా, నెక్స్ట్ డే వేయంగానే మొట్ట మొక్కేసినా కూడా నలిపేద్ది అంతే. ఎందుకంటే ఒక పూట రెస్ట్ ఉంటే మంచి యాక్టివ్గా పనిచేస్తుంది. అవునా కాదండి? లేకపోతే రిపేరే. ఉదాహరణకి కార్లు చూసామనుకోండి, కార్లు ట్రావెల్స్ వాళ్ళు కార్లు తిరిగినట్టు ఇంట్లో కొనుక్కున్న వాళ్ళు కార్లు తిరుగుతాయా? తిరగవుగా. ట్రావెల్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళకి డబ్బులు కావాలా? ఆ ఇంజిన్లో ఉన్న పిప్పంతా పిండేస్తారు, తిప్పుతూనే ఉంటారు కిరాయిలు, 1000 కిలోమీటర్లు. వెంటనే ఒక 4-5 సంవత్సరాల్లో మళ్ళీ బండి ఇచ్చి కొత్త బండి తెచ్చుకుంటారు. ఎందుకని? ఈ బండి అయిపోయింది. ఈ బండి ఉంచుకున్నాం అనుకోండి, పద్దాకి ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. బండి హాస్పిటల్ ఏంటి? షెడ్కి వెళ్ళాలి. దాని అర్థం అది. ఇకేంటి, వాడేసాం, దానిలో ఉన్నది గ్యాప్ లేకుండా వాడేసాం, మొత్తం అంతా అయిపోయింది. ఇక షెడ్కి వెళ్తేనే కానీ, షెడ్కి వెళ్తే దుడ్డు అయిపోద్ది. కాబట్టి ఇది ఇచ్చేసి కొత్త బండి తెచ్చుకుంటే మిగులుతాయి డబ్బులు. మరి మనం ఈ జీర్ణశయం తీసి కొత్త తీసుకుని పెట్టుకోలేంగా. కాబట్టి మనం కాపాడుకోవాలి. మనం షెడ్కి వెళ్తే పద్దాకా హల్లెలూయా. శరీరాన్ని నల్లగొట్టుకుని దాన్ని మనం లోపరుచుకోవాలి. శరీరం అడిగిందల్లా ఇవ్వడానికి శరీరానికి మనం రుణస్థులం కాదు. అది అడుగుద్ది, అందం అడుగుద్ది, ఏమండి తిండి అడుగుద్ది, నిద్ర అడుగుద్ది, సుఖం అడుగుద్ది, అన్నీ అడుగుతుంది. అది అడిగిందల్లా మనం ఇవ్వటం ఏంటి అసలు? ఇక్కడ అది రాయి, ఇక్కడ ఇది పోయి అంటది. ఇక మగబాబులకైతే ఏ చేయి, నీకున్న బాధలకి, నీకున్న కష్టాలకి ఒక చొక్క ఇస్తే కానీ ఆ కాసేపు నువ్వు మర్చిపోతావు అంటది. వారిని సైతాను ఎలాగొచ్చేవింటారు పావుతారు, కానీ మనం చెప్పగలగాలి. అవునా నాన్న? అవు నిజమే, నాకున్న కష్టం, నాకున్న బాధ ఎవరికి రాదు, అసలు ఎవరికి లేదు. అబ్బో అసలు నిజంగానే ఆ చొక్కేసిన కాసేపు నాకేం తెలియదు. నీ ముఖం, నీ లోపలదే పాడైపోయింది, నీ ఇంట్లో డబ్బులు పోయినాయి, నీ పొరుగు పోయింది, ఏమీ లేదు, మొత్తం శూన్యం. మళ్ళీ కాసేపు మెలకు రాగానే మళ్ళీ తీర చూస్తే పరిస్థితులు అన్నీ అలాగే ఉంటాయి, ఏమీ ఉండదు. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుడనే వ్యసనం నుంచి విడుదల పొందాలి. ఎవడో వచ్చి నువ్వు మానంటే మానవు. నీ కంట్రోల్ ఉండాలి. మనం కూడా అంతే, ఆడవాళ్ళు కూడా హల్లెలూయా, ఇక్కడ పోయేది కొను, అక్కడ పూసేది కొనాలి, ఇక్కడ పూసేది కొనాలి, అది రాసుకునేది కొనాలి, ఇక్కడ ధరించుకుని కొనాలి. అవి కాదు. అవసరం అయింది కొను, మిగతా వద్దు, అనవసరం ఖర్చులు వద్దు, డబ్బులు మిగులుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు. ఎలా ఉంటారంట? మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చిన వాడితో సమానం. చచ్చిపోవడానికి సిద్ధపోయిన వారి లిస్టులో మన పేరు ఉంటుంది. ఏ చావు? మొదటి చావు గురించి కాదు. 2 రకాల చావులు, 2 చావులు ఉన్నాయి. మొదటి మరణం, రెండవ మరణం. మొదటి మరణం అంటే ఏంటి? ఈ దేహము నుంచి విమోచించబడటం, విడుదల పొందటం, శారీరకమైన మరణాన్ని పొందటం మొదటి మరణం. రెండో మరణం ఏంటి? అగ్నిలోకి తోయబడటం, అది రెండో మరణం. దాని నుంచి తప్పించుకోవాలి. శరీరానుసారంగా ప్రవర్తించమంటే ఖచ్చితంగా నరకానికి పోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి అంటే, అక్కడ పైనే కొద్దిగా 7వ వచనం చూడన్నా, రోమా 8:7. ఏలయనగా శరీరానుసారమైన
మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంట? ధర్మశాస్త్రానికి, దేవుని ధర్మశాస్త్రానికి లోపడదు, ఆజ్ఞలు ఏమాత్రం కూడా పాటించదంట. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు పాటిస్తే ఆత్మానుసారమైన మనస్సు, ఆజ్ఞలు పాటించకపోతే శరీరానుసారమైన మనస్సు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంకేమైనా చెప్పాలా? ఇంకేమైనా చెప్పాలండి? క్లియర్గా రాశాడు అక్కడ. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించదు, ఆజ్ఞలు పాటించదు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలేగా, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, అంతే. ఆజ్ఞలు పాటించగలుగుతున్నావా? ఆజ్ఞలు పాటించగలిగితే మనము ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళం. లేదంటే ఇప్పటికైనా దాన్ని ప్రారంభించి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనసు మనకి వద్దే వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ శరీరం అనే ఆవరణాన్ని మనము జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ మన భక్తి జీవితంలో ముందుకు కొనసాగే వాళ్ళంగా ఉండాలి. మరి ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి అని తెలియడం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఆ మాట కూడా ప్రభు అక్కడ రాస్తారు చూడండి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4:5. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి యుండుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. కనుక ఈ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి ఘనత కలిగేటట్లుగా ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుట. ఘటము అంటే ఈ సందర్భంలో శరీరం, వాస్తవానికి ఘటము అంటే ఒక పాత్ర లేకపోతే ఒక కుండ. అర్థమైందండి? బైబిల్లో కూడా ఘటం అనే పదాన్ని ఒక పాత్రకి ఒక కుండకి వాడారు. ఈ సందర్భంలో దాన్ని శరీరానికి వాడారు. కనుక ఈ శరీరాన్ని మాలిన్యం అంటకుండా అపవిత్రత అంటకుండా మనం ఎలాగూ కాపాడుకోవాలో తెలుసుకొని ఉండుట దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ఏం చేస్తాడు? ప్రవేశిస్తాడు. కనుక తండ్రి చిత్తము చేయుటలో ఒక భాగం ఏంటంటే మన శరీరాన్ని ఎలాగ కాపాడుకోవాలో తెలిసి ఉండటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనమందరం కూడా శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా జీవిద్దాం. అర్థమైందండి? అలాగే మన శరీరాన్ని ఒక వ్యాపారానికి ఇల్లుగా కాకుండా, దొంగలకు గుహగా కాకుండా, దేవునికి ఆలయంగా, దేవుడు నివసించదగినటువంటి ఒక యోగ్యమైన ఇల్లుగా, ఆలయంగా మార్చుకుని భక్తి సాధన చేసి పరిశుద్ధంగా జీవించి ఆయన రాజ్యానికి చేరుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.